మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత హిందువులను చంపేసి అవసరమైతే వాళ్ళ చేతుల్లో చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోతామని చెప్పిన చిన్నపిల్లలు మాట్లాడుతున్నారంటే జిహాదీ మతోన్మాదులు ప్రతి చోట కూడా విస్తృతంగా జనాల్లో కలిసిపోతున్నారు. హైదరాబాద్ లో డాక్టర్ మొయినుద్దీన్ అనే ఒక వ్యక్తిని అతను చైనాలో ఎంబీబీఎస్ చేసి తనకున్న శాస్త్ర విజ్ఞానంతో ఒక రెజిన్ తయారు చేసి ఆ రెజిన్ ని హిందువుల మీద ప్రయోగం చేసి హిందువులందరూ చనిపోయే విధంగా ప్లాన్ చేశాడంటే భారతదేశం ఎటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ మాటను ఎందుకు చెప్తానంటే డాక్టర్ మొయినుద్దీన్ ఒక్కడే ఉన్నాడా? ఇప్పుడు లేదు. నేను చాలా వీడియోస్ లో చూస్తున్నాను. చిన్న పిల్లలకి నేర్పుతున్నారు. మేము పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇప్పుడు కానీ హిందువులను చంపేసి అవసరమైతే వాళ్ళ చేతుల్లో చనిపోయి స్వర్గానికి వెళ్ళిపోతామని చెప్పి చిన్నపిల్లలు మాట్లాడుతున్నారంటే ఎటువంటి ట్రైనింగ్ ఇస్తుంది? కోర్టులు గాని ప్రభుత్వాలు గాని ఎందుకు గుర్తించట్లేదు? మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి దీని మీద. ప్రపంచమంతా కూడా మా మతం మాత్రమే ఉండాలి, ఇంకో మతం ఉండడానికి వీలు లేదు అని చెప్పే జిహాదీ మతోన్మాదులు ప్రతి చోట కూడా విస్తృతంగా జనాల్లో కలిసిపోతున్నారు. ఒక వ్యక్తి 4 భార్యలను చేసుకుని 50 మంది పిల్లలకు అంటున్నాడు. ఏమైపోతుంది భారతదేశం? ప్రపంచ దేశాలన్నీ ఆక్రమించబడుతున్నాయి. మన పరిస్థితి ఏంటి? మనం ఇప్పుడు హాయిగా ఉన్నామా? ఈ బాంబ్ బ్లాస్టులు అవి జరగడానికి కేవలం కారణం పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతోన్మాదులు, జిహాదీలు. భారతదేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితులంచులో ఉంది. ప్రతి భారతీయుడు ఒక శివాజీలా మారాలి, ఝాన్సీ రాణిలా మారాలి, అంబేద్కర్ లా మారి భారతీయ దేశం యొక్క వైభవం కోసం, భారతదేశం యొక్క సార్వభౌమాధికారానికి ప్రతీక నిలబడాలి. నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు. దీని మీద ద్రోహుల్ని పట్టుకుంటున్నారు. ఇది నరేంద్ర మోడీ గారి బాధ్యత మాత్రమే కాదు, ప్రభుత్వాల బాధ్యతే కాదు. మన చుట్టూ ఎవరు చేరుతున్నారు మనం గుర్తించవలసిన అవసరం. భారతదేశంలో ఉండే ముస్లింస్, భారతదేశంలో ఉండే క్రైస్తవులు, భారతదేశంలో ఉండే హిందువులు, మనం అందరం కూడా RSS ద్వారా గాని, ఈవెన్ భారతీయులు అందరూ కూడా దాంట్లో జాయిన్ అవ్వాలి. కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసనమైంది.